అన్యాంగ్సేయో, హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఫుడ్ అయిన పూర్ణాలు, అలాగే బూరలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి తీసుకొని అందులోకి 1/2 kg గోధుమ పిండిని యాడ్ చేసుకుందాము. తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా అందులోకి వేయాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని అంతా ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాసేపు కలుపుకోవాలి. పిండి అంతా ఉండలు లేకుండా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. పూర్ణాల కోసమైతే పిండి కొద్దిగా జారుడుగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత పిండిని ఇలా కాసేపు కలుపుకోవడం వల్ల తర్వాత పూర్ణాలు అనేది మనకి సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా వస్తాయి. కొందరు దోశలు ప్రిపేర్ చేసే పిండితోటి కూడా పూర్ణాలు వేస్తారు. అవి టేస్ట్ కొంచెం యావరేజ్గానే ఉంటాయి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత ఎక్కువసేపు కలుపుతూ ఉంటే పూర్ణాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తుంటాయి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవడం వల్ల బ్యాటర్ అనేది మనకి చాలా సాఫ్ట్గా అండ్ కన్సిస్టెన్సీ అనేది కూడా మంచిగా వస్తుంది. పూర్ణాలు మనకి అవుట్ సైడ్ సాఫ్ట్గా ఇంకా క్రిస్పీగా రావడానికి ఈ ప్రిపరేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. బ్యాటర్ అనేది ఏమన్నా థిక్గా అనిపిస్తుంది అని అంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండొచ్చు. కొంచెం ఓపికతో చేసుకోవాల్సిన ప్రిపరేషనే ఇదైతే. వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటుంది బ్యాటర్ అనేది ఎంత సాఫ్ట్గా అండ్ స్మూత్గా అవుతుందో చూడండి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుతూ ఉంటే మనకి పూర్ణాలకి కావాల్సిన బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా అండ్ జారుడుగా వచ్చిందో. ఇప్పుడు లిడ్ కవర్ చేసేసి పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వచ్చేసాం. పూర్ణాలు లోపల పెట్టడానికి కావలసిన స్వీట్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1/2 kg శనగపప్పుని ఒకసారి అంతా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. శనగపప్పుని కాసేపు కుక్కర్లో ఉడికించుకోవాలి. మినిమం 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే శనగపప్పు అంత తొందరగా ఉడకదు. పప్పు ఉడికిన తర్వాత శనగపప్పుని వాటర్ని అంతా సపరేట్ చేసేసేయాలి. కాసేపు పక్కకి పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్వీట్ కోసం బెల్లం తీసుకోవాలి. బెల్లంని చిన్న పీసులుగా ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు బెల్లం పాకం వచ్చేలాగా కరిగించాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పుని మిక్సర్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా బెల్లం అంతా ఇలా కరిగిపోయి పాకం వచ్చేంత వరకు కాసేపు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. శనగపప్పు పేస్ట్ని బెల్లం పాకంలో వేసి కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి పూర్ణాలు అనేది 2-3 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. శనగపప్పు పేస్ట్ ఇంకా బెల్లం అంతా ఇలా ఈవెన్గా కలిసేటట్టు కలపాలి. కాసేపు అంతా ఒకేసారి వేసి కలుపుకోకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల అంతా ఈవెన్గా కుక్ అయిపోతుంది. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కుక్ చేస్తూ ఉంటే పాకము ఇంకా శనగపప్పు పేస్ట్ అంతా ఈవెన్గా కలిసిపోయి సాఫ్ట్గా అయిపోయి దగ్గరికి పడుతుంది. ఇలా దగ్గర పడుతున్న టైంలోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకా కాసేపు కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు ఇది చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఈ స్వీట్ అంతా కొద్దిగా ఉండలుగా తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో నుంచి ముంచి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవడం వల్ల పూర్ణాలు అనేది ఈవెన్గా కుక్ అయిపోయి సాఫ్ట్గా వస్తాయి.
హై ఫ్లేమ్లో కుక్ చేస్తే త్వరగా మాడిపోతాయి అండ్ ఈక్వల్గా కుక్ అవ్వదు లోపల, కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుంటూ కలర్ చేంజ్ వచ్చేంత వరకు కాసేపు ఫ్రై చేయాలి. చూసారు కదా, పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్, ప్రియా సారంగే.